శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. భగవద్భక్తులకి నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. ఇవాళ మనం గోడగూచి అనే శివభక్తురాలి చరిత్ర తెలుసుకుందామండి. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే ఒక శివభక్తుడు భార్యా బిడ్డలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతని కడసారి పుత్రిక పేరు గోడగూచి. ఒకరోజు అతనికి పొరుగు ఊరు వెళ్లవలసిన పని ఏర్పడింది. భార్యను కూడా వెంట తీసుకొని వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. అతను ప్రతిరోజు గుడికి పోయి శివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. అతని పూజా విధానంలో కుంచెడు పాలని శివుడికి ఆరగింపు చేయడం ప్రధానం. ఏది మానినా ఇది మారడానికి వీలు లేదు. అందువల్ల కడగొట్టు కూతురైన గోడగూచిని ఇంటి వద్ద ఉంచి తల్లిదండ్రులు బయలుదేరారు. శివుడికి పాలు ఆరగింపు పని గోడగూచికి పురమాయించారు. గూచి, ఇంటిని విడిచి వెళ్లకు, ఆటలకు వెళ్లకు, శివుడికి పాలు ఆరగింపు చేయడం మర్చిపోకు. గుడికి వెళ్లి ఒక్క చుక్క కూడా తక్కువ కాకుండా కుంచెడు పాలు తీసుకెళ్లి స్వామికి ఆరగింపు పెట్టు. ఈ పని మాత్రం తప్పక చెయ్యి తల్లి. ఆ తర్వాత నీ ఆటపాటల సంగతి మర్చిపోకమ్మా అని పలుమార్లు చెప్పి వెళ్ళిపోయారు. సమయానికి గోడగూచి కాళ్ళు చేతులు కడుక్కుని శుచి అయి గుడికి బయలుదేరింది. కుంచెడు పాలుని మరగా కాచి కొలిచి గిన్నెలో పోసుకుని బయలుదేరింది. గుడి తలుపులు తెరిచి, మహాదేవ, పాలం తెచ్చాను, ఆరగింపు అని వేడుకుంది. కాని ఎంతసేపు చూసినా శివుడు పాలు ఆరగించలేదు. శివలింగం నుంచి బయటికి రాలేదు. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో అని అనుకుంది. శివుడు పాలను తాగకపోతే తండ్రి కోపిస్తాడు. శివుణ్ణి వేడుకోవడమే మంచిది అంటూ, లింగమూర్తి, నేను తెచ్చిన పాలను తాగేందుకు? పాలు సరిగ్గా లేవా? సరిగ్గా కాగలేదా? పాలలో కమ్మదనం లేదా? పాలు విరిగిపోయాయా? లేక నేను చిన్నపిల్లను అని సందేహిస్తున్నావా? ఆలస్యమైందనుకుంటున్నావా? బాగా పాలు కాచి ఉంచానే, ఆవు పాలు కావు అనుకుంటున్నావా? మేగడ పాలు తేలేదని కోపమా? మరి ఎందుకు పాలు తాగకున్నావు? ఈశ్వర, పరమేశ్వర, నువ్వు పాలు తాగకపోతే నా తండ్రి నన్ను శిక్షిస్తాడు. మా తండ్రిని పిలుచుకురానా? చెప్పు, పిలుచుకొస్తాను. తండ్రి శివ, పాలు తాగి నన్ను కరుణించు, లేకపోతే నా తల్లిదండ్రుల కోపానికి గురి అవుతాను. తాగు తండ్రి అంటూ ఎన్నో విధాలుగా బతిమాలింది. కాని ఫలితం లేదు. ఆ చిన్నారికి ఏం తెలుసు? పాలనికి ఆరగింపు చేయడం అంటే నిజంగా శివుడే వచ్చి పాలు తాగుతాడు అని అనుకునేది అప్పటి వరకు. చివరికి, తండ్రి ఈశ్వర, నువ్వు ఈ పాలు తాగకపోతే నీ శివలింగానికి నా తల బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను అంటూ శివలింగానికి తన తలని బాదుకోబోయింది. దయామయుడైన శివుడు వెంటనే ప్రత్యక్షమై ఆ గిన్నెడు ఎత్తుకుని పాలను తాగేశాడు. గోడగూచి అదంతా చూసింది. నన్ను చిన్నపిల్లనని ఏడిపించావు కదా, నా తల్లిదండ్రులు రాని నీ పని చెప్తా, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వో చూద్దువు గాని అంటూ ఆ తాగిన పాలగిన్నెని ఊడలాక్కుడి ఇంటికి బయలుదేరింది. అది మొదలు శివుడు ఆమె తెచ్చిన పాలు వెంటనే ఆరగించి పంపివేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత గోడగూచి తల్లిదండ్రులు వచ్చారు. యథాప్రకారం గోడగూచి దేవాలయానికి వెళ్లి పాలని శివుడికి ఆరగింపు చేసి వట్టి గిన్నెతో ఇంటికి వచ్చింది. అది చూసి శివదేవుడు, పాలేం చేశావే అంటూ కూతుర్ని అడిగాడు. ప్రతిరోజు నువ్వు చెప్పినట్టే స్వామికి కొంచెడు పాలు ఆరగింపు చేసి అతను తాగిన తర్వాతే వస్తున్నాను అంటూ అమాయకంగా బదులిచ్చింది. శివదేవుడు నమ్మలేదు. అబద్ధం ఆడుతున్నావు. నువ్వే తాగి దేవుడు తాగాడని చెబుతావా? నీ స్నేహితులకు కూడా ఇస్తున్నావు. పాలని పరమేశ్వరుడు తాగాడని అబద్ధం చెప్తున్నావు. గొప్ప గొప్ప భక్తులు కూడా ఎంత ప్రార్థించినా శివుణ్ణి పాలని ఆరగించడం నేనెరగనే, నీ మాట నేనెలా నమ్ముతాను అన్నాడు. కోపంతో కూతుర్ని తిట్టాడు, భయపెట్టాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. పిల్ల చేత పాలను పంపించడం నాదే తప్పు అనుకున్నాడు. పిల్లల చేత పరమేశ్వరుడి పాలు పంపించడమేమిటి? ఇంత కండకావరమా ఇతనికి అని అందరూ నన్నే నిందిస్తారే అంటూ పరితపించాడు.
అయినా రేపు పిల్ల చేత పాలు పట్టించి చూద్దాము అంటూ గుడికి బయలుదేరాడు. మర్నాడు తండ్రి కూతుళ్ళిద్దరూ శుచి అయి గుడికి వెళ్లారు. గోడగిచ్చి పాలగిన్నని స్వామి చెంత ఉంచి, స్వామి ఆరగించు అని వేడుకుంది. కాని ప్రతిరోజు మాదిరి ఆ రోజు జరగలేదు. ఎంత బతిమాలినా శివుడు రాలేదు. శివదేవుడికి కోపం వచ్చింది. ప్రతిరోజు నువ్వు నీ స్నేహితులు పాలు తాగుతూ పరమేశ్వరుడు పాలు తాగుతున్నాడని అబద్ధం చెప్తావా అంటూ గోడగూచిని కొట్టబోయాడు. భయపడ్డ గోడగూచి ఏడుస్తూ లింగా లింగా అంటూ శివలింగానికి మొక్కి శివలింగం వెనక్కి వెళ్ళింది. వెంటనే ఆమె జుట్టు పట్టుకున్నాడు శివదేవుడు. అంతే, భయం లేదు, నేనున్నాను అంటూ శివుడు ప్రత్యక్షమై ఆమెకి అభయం ఇచ్చి తన హృదయాన్ని తెరిచాడు. వెంటనే గోడగూచి శివుడి హృదయంలో ప్రవేశించింది. ఈ వింత చూసిన శివదేవుడు భయపడ్డాడు. తన కుమార్తె ప్రతిరోజు నిజంగా శివునితో పాలు త్రాగింపజేస్తోంది అని తెలుసుకున్నాడు. తన కుమార్తె భక్తి స్పష్టంగా తెలిసి వచ్చింది. అయ్యో, నా కూతురు పోతోంది అంటూ గోడగూచిని పట్టుకోబోయాడు. ఆమె జుట్టు మాత్రమే అతనికి దొరికింది. గోడగూచి మాత్రం శివ సాయుధ్యం పొందింది. శివదేవుడు తెల్లబోయాడు, విచారించాడు. ఇంతటి మహాభక్తురాలా నా బిడ్డ అంటూ ఆశ్చర్యపోయాడు. నా బిడ్డను నాకివ్వు స్వామి అని లింగమూర్తిని అనేక విధాలుగా ప్రార్థించాడు. కాని అప్పటికే అతని కుమార్తె స్వామిలో ఐక్యమైపోయింది. ఇంతటితో గోడగూచి చరిత్ర సంపూర్ణం. వేరొక భక్తుల కథతో మిమ్మల్ని కలుస్తానండి. ఉంటానండి. నమస్కారం. సూర్యకుమారి కందాళ.